హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగోరగంప ఛానల్. నేను మీ వాసవి కాసనేని. ఈరోజు నేను మీ ముందుకి బెల్లం గారెలు తీసుకొస్తున్నానండి. ఎంతో టేస్టీ అండ్ జ్యూసీ అయిన బెల్లం గారెలండి. ఇవి మనం పండుగలు గట్టా వచ్చినప్పుడు బూరెలు అలాంటి పెద్ద పెద్ద ప్రాసెస్ పెట్టుకోకుండా నేనైతే దేవుడికి ప్రసాదంగా వీటినే చేసుకుంటానండి. శుక్రవారం పూట కట్ట రోజు పాలల్లో వేస్తూ ఉంటాం కదండి మనం శుక్రవారం అలా ఒక్కొక్కసారి ఇలా బెల్లం గారెలను కూడా చేసుకోవచ్చండి. వీటిని చేసుకునే విధానం చాలా ఈజీ అండి. వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు వీటి తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఇలా 7-8 గంటలు నానబెట్టుకున్న పప్పుని ఇలా క్లీన్ చేసి పెట్టుకుని మిక్సీకి వేసుకోవాలండి. పిండిని మిక్సీ పట్టేసుకొని తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న పిండిని గారెలు వేసుకోవాలండి. ఇప్పుడు పాకం పట్టేసుకుందామండి. దీనికోసం పొయ్యి వెలిగించుకొని ఈ కప్ క్వాంటిటీ దానికోసం బెల్లం వేసుకుంటున్నాను అండి. దీంట్లో సగానికి వాటర్ వేసుకుంటాను. మనం పిల్లలకి గులాబ్ జామ్ అలాంటి స్వీట్ కన్నా ఇలా మినప్పప్పుతో గారెలు వేసుకొని బెల్లం పాకంలో వేసిస్తే స్వీట్ చాలా బాగుంటుందండి. ఒంటికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇది తీగ పాకం రానివ్వాలండి. ఇలా పాకం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్, కాస్తంత నేతిని వేసుకోవాలండి. ఒకసారి తిప్పుకొని మళ్ళా తీగపాకం వచ్చే వరకు ఉంచుకొని ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి. ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న గారెలను వేసుకుందాము. ఇలా వేసుకున్న వీటిని ఒక అరగంట సేపు పాకంలోనే ఉంచుకోవాలండి. అప్పుడు తీసి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మనం వీటిని ఇలా పాకం పీల్చుకున్న తర్వాత బౌల్లోకి తీసేసుకుందామండి. పాకంలో వేసిన తర్వాత గారెలు పొంగినవి కూడానండి. ఇవి ఒంటికి చాలా మంచిదండి. ఇలా బెల్లం గారెలు తీసుకోవడం పండుగల టైంలో బూరులు అలాంటివి రిస్క్ చేసే కన్నా ఇవి ఇలా ఈజీగా వేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువగా ప్రసాదం కింద వీటిని చేస్తానండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మనం బెల్లం గారెలు రెడీ.